కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంటే ముందు కెపాసిటీ బిల్డింగ్ అని ఉంది. అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఇంకా కొంచెం పెంచడం. మనందరం కూడా మంచి మోటివేటెడ్ టీచర్స్. మనకి యోగితారాయణ మేడం గారు వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కొంచెం మళ్ళీ మనము మాట్లాడుకుంటే ఏ ఆఫీసర్ మారే కొద్దీ ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారే కొద్దీ మనకి ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతులకు తేడాలు వస్తాయి. ఏది ఏమైనా మీ మండలంలో ఒక మంచి ఎంఈఓ గారు అంటే టీచర్లను అర్థం చేసుకునే ఎంఈఓ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఎంఈఓ గారిని అర్థం చేసుకుంటూనే మీ పనితీరుని మీకు బాగా మెరుగుపరుచుకొని బాగా విద్యాబోధనలో ముందున్నారు. మాకు మహబూబ్ నగర్ అర్బన్ అండ్ జడ్చర్ల ఈ రెండు మండలాలు కలిపితే 40% డిస్ట్రిక్ట్ కంప్లీట్ అవుతుంది. మరి మనకి జడ్చర్ల సంబంధించి మీకు ఎంఐఎస్ కోఆర్డినేటర్ లేకపోయినప్పటికీ కూడా రిపోర్టింగ్ ఏదైతే ఉంటే ఇమీడియట్గా మాకు వస్తాయి. దానికి రీజన్ మన ఎంఈఓ గారు. కాబట్టి మరి అట్లాగే మేడం ఏ సందర్భంలో మాట్లాడినా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా మా టీచర్లు అని చెప్పేసి ప్రతిసారి మేము వెనకేసుకొని వస్తాం. సో కాబట్టి ఇక్కడ జడ్చర్లలో ఏ ప్రోగ్రామ్ అయినా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ విషయానికి వచ్చేసరికి మీకు అందరికీ అంటే ఇందులో ఎంతమంది జూమ్ మీటింగ్లు వింటున్న నాకు ఐడియా లేదు, కానీ బహుశా మీరు వినకపోవచ్చు. జూమ్ మీటింగ్లో స్టేట్ ఆఫీస్ నుంచి డిఈఓ గారి వరకు కూడా చెప్తున్న అంశం ఏంటి అంటే ట్రైనింగ్స్ చాలా బాగుండాలి. అట్ ద సేమ్ టైం సరే మన అదృష్టం కూడా కూలైన వెదర్, కానీ అప్పుడు స్టార్టింగ్లో ఎండ బాగుంటుండే. ఎండ బాగుంది కాబట్టి ఏ టీచర్ కూడా ఎండ నుంచి ఇబ్బంది పడకూడదు. దానికోసం మంచి ఫ్యాన్లు ఉన్న రూమ్స్, కూల్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అరేంజ్ చేసుకోండి, మంచి భోజనం పెట్టండి. ఇట్లా ఇవన్నీ కూడా అంటే మనకు చాలా బాగా చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం మీకు కూడా మరి అట్లాంటి అరేంజ్మెంట్స్ ఇచ్చారు కాబట్టి మేడం గారికి డిఓ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది క్వాలిటీ ఆస్పెక్ట్స్లో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే క్వాలిటీ గురించి మన మీ ఆర్పీలు చెప్పి ఆల్రెడీ మీరు తెలుసు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ ఆర్పీలు అదేం మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్వాలిటీ దగ్గర పోదలుచుకోలేదు. ఓన్లీ మీ లోపల ఉన్నటువంటి ఏదైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఆ సామర్థ్యాలను పెంపొందించడానికి. ఎందుకంటే ఇక్కడ ఆర్పీలు మనకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులే కాదు, వాళ్ళు కూడా మనలో టీం మెంబర్స్, వాళ్ళు మనలాగా టీచర్సే కాబట్టి వాళ్ళు కూడా కొంత శిక్షణ బయట జిల్లాలో పొంది వచ్చారు కాబట్టి మీకు అది షేర్ చేస్తారు. కాబట్టి మనం కూడా అట్లాంటి ఆలోచనతోనే మనం వాళ్ళు చెప్పేటటువంటి అన్ని అంశాలను పాజిటివ్గా తీసుకొని ఇందాక చూస్తున్నా అందరూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. చాలా అంటే అందరూ కూడా అందులో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి ఇట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండి రేపొద్దున క్లాస్ రూమ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటే ఏ ట్రైనింగ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఒకటే కాన్సెప్ట్ ఏంటిది అంటే పిల్లవాడికి చదువు రావాలి. పిల్లవాడికి చదువు రావాలి అంటే ఏం చేయాలో ఒకరికొకరు ఒక స్ట్రాటజీ